హాయ్ గైస్, టుడే నేను టమాటా బాత్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటది. ఇది వేడివేడిగా తినాలి, చల్లారితే బాగోదు. సో దానికోసం ఒక కళాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకున్నాను. కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఒక 6 to 7 స్పూన్స్ వేసుకుని, ఇది టమాటా బాత్ కాబట్టి ఇందులో పోపులు ఏమి వేసుకోకూడదు. ఇది మసాలాది కాబట్టి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఏమి వేసుకోకూడదు. డైరెక్ట్ ఆయిల్ కాగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్, ఒక 5 to 6 పచ్చిమిర్చి, రెండు రెమ్మలు కరివేపాకు, ఒక అంగుళం అల్లం ముక్క కడిగి నీట్ గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అల్లం ఇలా వేసుకుంటేనే బాగుంటది. ఉప్మాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు. ఆనియన్ తొందరగా మగ్గాలి అంటే ఒక స్పూను సాల్ట్. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక 2 మీడియం సైజు టమాటో ఇలా వేసుకుని కొంచెం కలుపుకొని దీన్ని మగ్గనిద్దాం. మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకొని, గ్రీన్ పీస్ నేను కాయలు కొని ఒలుచుకున్నవి యూజ్ చేస్తున్నాను కడిగి. కూడా వేసి కొంచెం కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పొటాటో, ఒక మీడియం సైజ్ పొటాటో తీసుకున్నాను నేను. ఇవన్నీ మగ్గాలి. సో కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో చూసుకుంటా కలుపుకుంటా ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. టమాటాను, ఆనియన్స్, పొటాటో అన్ని అయితే మగ్గిపోయాయి. సో నేను ఈ గ్లాస్ తో రవ్వ తీసుకుంటున్నాను. దానికి 4 glasses వాటర్ పోయాలన్నమాట. వాటర్ ఎంత ఎక్కువ పోస్తే ఉప్మా అంత బాగుంటది. సో నేను ఈ గ్లాస్ తో 4 glasses వాటర్ అయితే పోస్తున్నాను. 1 2 3 4 ఒకసారి కలుపుకుందాం. నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఒక స్పూను యాడ్ చేస్తున్నాను అనమాట. వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరగనిద్దాము. ఇందులోనే లవంగాయ, దాల్చిన చెక్క అన్ని వచ్చేసినాయి. ఇంకేవి కూడా ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మసాలా పొడిలోనే ఉన్నాయి. వాటర్ మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఎసరు పోసిన తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్ లో అయితే పెట్టేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకుందాము. ఇందాక ఆల్రెడీ 1 స్పూన్ వేసాం కదా, ఒకవేళ సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. తక్కువైంది. సో నేను ఇంకొక 1/2 స్పూన్ అయితే పడుతుంది. మూత పెట్టుకుని మరగబెట్టుకుందాం. ఎసరు కాగే లోపల పక్కన ఇంకో చిన్న ముగ్గురు పెట్టుకుని జీడిపప్పులు అయితే ఏం చేసుకున్నాం. ఇదేంటి అంటే ఉప్మా వేడివేడిగా తింటేనే బాగుంటది, చల్లారితే అంత గట్టిగా అయిపోతుంది బొంబాయి రవ్వ. సో అన్ని ముందే ప్రిపేర్ చేసుకుని చేసుకోవాలి. ఆ ఎసరు కాగే లోపల ఒక స్పూన్ నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, లేకపోతే జీడిపప్పులు మాడిపోతాయి. నేను ఒక 10 జీడిపప్పులు తీసుకుని దాన్ని హాఫ్ కట్ చేశాను. సో ఇందులో వేసి ఫ్రై చేస్తాను. ఈ మరిగే వాటర్ లో సన్నగా కట్ చేసి కడుక్కున్న కొత్తిమీర ఎసరులో వేస్తే ఏంటంటే ఇది మనము రవ్వ వేసిన తర్వాత కట్టేస్తాము. సో మరిగే వాటర్ లో కొత్తిమీర అన్నది మగ్గిపోతుంది. ఇందాక చెప్పాను కదా, ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను అని చెప్పి కలుపుకుంటూ రవ్వ వేసుకోవాలి. ఒకసారి వేసుకోకూడదు, ఉండగట్టేస్తుంది. స్లోగా కొంచెం కొంచెం కలుపుకుంటే ఈ విధంగా పోసుకోవాలి. ఇప్పుడు కట్టేసుకోవాలి. మనం ఒక 2 minutes ఉంచుకుని రవ్వ వేసిన తర్వాత పొయ్యి కట్టేస్తే ఆ వేడికే కొంచెం మగ్గిపోతుంది ఇది రవ్వ అన్నది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, అండ్ 1 స్పూన్నర నెయ్యి. ఈ ఉప్మాలో నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటది.
గార్నిష్ కోసమని కొన్ని జీడిపప్పులు ఉంచేసాను. కొన్ని జీడిపప్పు పలుకులు అయితే ఇందులో వేసాను. టమాటా బాత్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీకు సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను. కొంచెం జీడిపప్పులతో గార్నిష్ చేసుకున్నాం. గుమగుమలాడే టమాటా బాత్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈజీ ప్రాసెస్, టేస్ట్ చాలా బాగుంటది. ఉప్మా తిన్నోళ్ళు కూడా ఇలా చేస్తే బాగా తినేస్తారు. సో మీరు కూడా తయారు చేసి ఇది టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.